అమ్మయ్య పొద్దున్నుంచి చేసి అలసిపోయానురా. వాళ్ళు పెయింట్లు వేయటమేమో కానీ నేను నా కోడలు పొద్దున్నుంచి కష్టపడుతూనే ఉన్నాం. ఇంటికంతా పెయింట్లు వేసారయ్యా. చూద్దురా నాన్న, నువ్వు చూడలేదుగా? చూడు అసలు ఇల్లు ఎలా ఉందో, ఎంత గలీజుగా ఉందో. ఈ మంచం మీద బట్టలేంటో, ఈ ల్యాప్టాప్లు, ఈ కంప్యూటర్లు ఏంటో, ఈ అట్టపెట్టెలేంటో. చూడు అసలు ఈ రూమ్ అయితే మరీ ఎంత గలీజుగా ఉందో చూడు. ఇవన్నీ సర్దుకొని రాత్రికి పడుకుండేటప్పటికి నా పని అయిపోతుందయ్యా. అంత కష్టపడిపోయానయ్యా. నేను కష్టపడిపోయానని చెప్తున్నాను కదా. ఇదొకటే కాదయ్యా బాబు, ఇంకొక బెడ్రూమ్ కూడా వేశారు. ఆ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మీకు, చూడండి. రండి చూద్దురు రండి. ఒకటే చూస్తే ఎలాగా, ఈ రెండో రూమ్ కూడా వేసాము. అసలు ఈ రూమ్ అయితే ఇంకా ఎంత ఇదిగా ఉందో. ఆ బీరువా పాపం జరిపి వేసారు. మంచం చూడండి, మంచం నిండా మొత్తం పెట్టుంచాము. ఇదంతా సర్దుకోవాలి, ఇక్కడంతా సర్దాలి. ఎప్పుడు సర్దాలో ఏమిటో మాకు అర్థమే కావట్లేదు. హాయ్ సాయి. హాయ్ అక్క. ఏంట్రా ఇల్లు చిందరవందరగా ఉంది? పెయింటింగ్ వేస్తున్నారు కదా, అందుకే చిందరవందరగా ఉంది. వామ్మో, చాలా పని ఉంటుందా? ఇవన్నీ పెయింట్సా? డబ్బాలు, పెయింట్ల డబ్బాలు. సరే రా చూద్దాం అత్తయ్య ఏం చేస్తుందో. సరే. హాయ్ అత్తమ్మా. బాగున్నా సార్. ఇప్పుడే అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇప్పుడే వెరీ గుడ్. ఏం లేదు, పొద్దు నుంచి అంతా సున్నం వేస్తున్నారు. సరే అంతా గలీజ్ ఉంది కదా అని చెప్పారని అంతా ఊడ్ చేసి తుడిచేసాము శుభ్రంగా. కిందంతా ఇదంతా సర్దుకుందామని చెప్పారని సర్దుతూ ఉన్నాం. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కదండి? బాగున్నాయా? ఓకే, బాగున్నాయి. అదే అంతా ఓనరు చక్కగా చేయించారు. చేయించి ఆ కలర్స్ వేస్తున్నారు అన్నమాట. మరి టిఫిన్ ఏంటక్క? టిఫిన్ చెప్పరా, ఏం చేయమంటావు? చిట్టి ఇడ్లీకి వెళ్ళిపోదాం. ఇడ్లీ తెచ్చుకొస్తున్నాం అత్తమ్మా. ఓకేనమ్మా. సూపర్. ఇప్పుడు ఎట్లా ఎవరికి ఓపిక లేదు. నువ్వు వర్క్ చేసి అలసిపోయినావు, మీ ఆయన వర్క్ చేసి అంతా అలసిపోయినాడు, ఇలా మీ మరిది అంతా అలసిపోయినాడు. కాబట్టి బయట చిట్టిడ్లీ తీసుకొచ్చేసుకొని తినేసుకున్నాం, అయిపోతుంది. ఓకే, ఈ పూటకి టిఫిన్ అట్లా చేసేసుకున్నాం. ఇంకా సర్దాలి కదమ్మా, ఇదంతా మొత్తము చాలా ఉంది. వన్ రూమ్లో అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. మళ్ళీ ఆ రూమ్ బెడ్రూమ్, పెద్ద బెడ్రూమ్ సర్దాలి, ఈ బెడ్రూమ్ సర్దాలి. ఇదంతా అయిపోయేటప్పుడు టైం పడుతుంది. ఇంకా చేసుకోలేము, ఓపిక లేదు. పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాము అందరము. మాకు ఇబ్బందిగా ఉంది, అందుకోసం అని చెప్పి బయట తెచ్చుకొని తినేసేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఏంటి రూపా ఇంకా రాలేదు మీ అక్క, మీ బావ? బాగా ఆకలి అవుతుంది రూపా. ఇంకా రాలేదు. ఏం చేస్తున్నారు? సరే బయట చూద్దాం, వస్తున్నారేమో ఒకసారి. పదండి చూద్దాం, వచ్చారేమో చూద్దాం. ఇదిగో సాయి, వేడి చెట్టు. అత్తయ్య వచ్చేసినారు, పదండి. ఓకే, ఆకలి అయిపోతుంది. రా నాన్న వంశులు, రా. మీ అన్నయ్య మీ వదిన వచ్చేసారు. సరే ఇదిగో డైనింగ్ టేబుల్ వేసుకుందామా భ్రమరా? బరువుంది, ఎందుకంటే లోపలంతా కొంచెం గలీజ్ ఉంది కదా. బయట వేసుకొని తినేద్దాం. ఓకేనా? సరే భ్రమరా తీసుకోమ్మా, సాయి తెస్తుంది. తీసుకురా పొమ్మ రూపా. 5 ఉన్నాం కదా, సరిపోదు కదా, ఇంకోటి తీసుకురా పొమ్మ. రా నాన్న పేకో. ఎక్కడ తెచ్చారమ్మా పేకో? చాలా బాగున్నాయి చిట్టి ఇడ్లీలు. ఎక్కడ తెచ్చా బ్రహ్మరా? ఇంటి దగ్గర అత్తమ్మా. చాలా టేస్ట్గా ఉన్నాయమ్మా. తిని చూడు, ఒకటి చూడు. నువ్వు కూడా పట్టు, ఒకటి తిని చూడు. భలే టేస్ట్గా ఉంది, చాలా బాగుంది చూడు. రూపా రామ్మా, రా నాన్న పేకో. కమ్ నాన్న, టేస్ట్ చూడు, బాగుందా? చెప్పు, సూపరా? దామ్మా భ్రమరా. రూపా అయిపోతే పోనీలేమ్మా, మళ్ళీ ఇంకో ప్లేట్ ఉంది కదా, తలా తిందాం.
చట్నీ పుట్నాల చట్నీ కదా నాన్న, నేను తినలేనమ్మా. నేను టమాటా చట్నీ తీసుకోండి. ఓకే ఓకే బ్రహ్మరా టమాటా చట్నీ అమ్మా. ఓకే అందులో వేసేయమ్మా. దామ్మా రూపా ఒకటి తిందా, భలే టేస్ట్ కొంచెం చూడు, చాలా బాగుంది. బాగుంది అత్తయ్య. వెరీ గుడ్. ఓకే టమాటా చట్నీ బాగుంది అత్తమ్మ. బాగుంది, చాలా బాగుంది, టేస్ట్ ఉంది.